2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనుకుంటున్నారండి మీరు? వచ్చి ఎలక్షన్లో 100కు 100 పాళ్ళు జగనే ముఖ్యమంత్రి అవుతాడు. మా అందరి కోరిక కూడా జగన్ ముఖ్యమంత్రి అవ్వాలనే వాడిని. ఎంచేతంటే జగన్ ఇలా తప్పుడు వాగ్దానాలు అవి చేయట్లేదు. నవరత్నాలు ప్రకటించాడు. నవరత్నాల్లో ప్రజలకు అందరికీ కావాల్సినవన్నీ కూడా పొందుపరిచి ఉన్నాయి కాబట్టి 100కు 100 పాళ్ళు జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన పూర్తిగా వైఫల్యం చెందిందండి. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ జరగలేదు. డాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు, అది జరగలేదు. ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా వైఫల్యం చెందారు. బాబు వస్తే జాబ్ వస్తున్నారు, పూర్తిగా వైఫల్యం చెందారు. రైతు రుణమాఫీ పూర్తిగా అన్నారు, అది పూర్తిగా జరగలేదు. ఇక గవర్నమెంట్లో అన్ని వైఫల్యాలే చెందే. రాజశేఖర రెడ్డి గారి హయాంలో పిఎస్ రియంబర్స్మెంట్ ఇచ్చడం విద్యార్థులందరికీ కూడా ఆ రోజుల్లో చదువుకున్న విద్యార్థులందరూ కూడా బాగా ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు ఈరోజు. ఇది బాబు వచ్చిన తర్వాత పూర్తిగా వైఫల్యం చెందిన మూలని విద్యార్థులకి ఎవరికి చదువుకునికి అవకాశం లేదు, ఉద్యోగాలకి అవకాశం లేదు. పూర్తిగా అన్నిటికీ వైఫల్యం చెందేసి ఉన్నారు. అందుచేత ఈ బాబు ఓడిపోతాడు భయంతో ఈ పిచ్చి పిచ్చి వాగ్దానాలు పిచ్చి పిచ్చి ఇది చేసి పూర్తిగా సూక్ష్మ వాగ్దానాలు చేస్తున్నాడు తప్పడిచి అతని ఎట్టుపత్తులోని నెగ్గే అవకాశం లేదు. ఇది పూర్తిగా 100కు 100 పాళ్ళు కూడా జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే 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 నమస్తే. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, మన వైఎస్ఆర్సీపీని గెలిపిద్దాం.